శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానం అంటే అది కల్పతరువు, ధ్యానం అంటే అది కామధేనువు, ధ్యానం అంటే అది వజ్రాయుధము, ధ్యానం అంటే అది చింతామణి, ధ్యానం అంటే ఐరావతము, ధ్యానం అంటే అక్షయ పాత్ర. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది, ఎక్కడ మాంసం ఉంటుంది అక్కడ నరకం ఉంటుంది. ఇంతే, రెండు పాయింట్స్. స్వర్గం కావాలనుకున్న వాడే ధ్యానంలో వస్తారు, నరకం కావాలనుకున్న వాడే మాంసం తింటారు, నరికి తింటారు. జంతువులు నరికి తింటారు, నరకం వస్తుంది. బయటికి చెప్పుకోరు నరకంలో ఉన్నా కూడాను. అంతా బాగానే ఉందండి అంటారు, బయటికి లోపల మటుకు కుళ్ళి ఏడుస్తుంటారు. కానీ మాంసం తినే వరకు మానరు. అదే మనుషులో తెలిసి కూడా జప్పులు చేస్తుంటారు. అబ్బా, వరస్ట్ కైండ్ ఆఫ్ మ్యాన్ కైండ్. దిగజారిపోయిన మనుష్య జాతి. వీళ్ళందరినీ హెచ్చరించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. అయ్యా, దిగజారిపోవద్దు, దిగజార్చుకోవద్దు, ఎవరిని వారు మారండి. రెండు ఒకటేమో మాంసదండి మారండి, రెండేమో ధ్యానం చేయడం మొదలుపెట్టింది. రెండు విషయాలు, అంతకన్నా ఏమీ లేవు. ఇంకా అక్కడ డబ్బు ఉంటే పిరమిడ్ కట్టుకోండి, సమయం ఉంటే ధ్యానం చేయండి, బుద్ధి ఉంటే పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు, యోగుల పుస్తకాలు. డబ్బు ఉన్నా లేకపోయినా, బుద్ధి ఉన్నా లేకపోయినా సమయం అందరి దగ్గర ఉంది కదా, మరి ధ్యానం చేసుకోవచ్చు కదా.